నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికలు అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా వరకు ఉత్కంఠను రాజేస్తుంది. మరోవైపు అనేక సర్వేలు, సెఫాలజిస్టులు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్, విశ్లేషణలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అన్ని పార్టీల ప్రచారం కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు పడేలాగానే కనిపిస్తుంది. మరోవైపు చాలా మంది ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 ఏళ్ల పాటు అధికారం ఉంది కాబట్టి, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి ఎజెండాలో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఆ అభివృద్ధి ఎజెండానే మేము కూడా ఆయనకి మద్దతు ఇస్తాం అనే వ్యాఖ్యలు అయితే చాలా మంది చేస్తున్నటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలోకి ఎంటర్ అయిన తర్వాత పిక్చర్ ఎట్లా మారింది, మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటి మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు, రాజకీయ నిపుణులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, మీరు కూడా ఆ నియోజకవర్గం ఓటర్ నాకు తెలిసి, ఏంటి అక్కడ గ్రౌండ్ ఎట్లా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచార శైలి ఎట్లా మీరు అభివర్ణిస్తారు? ఆయన మాట్లాడేవన్నీ వింటూనే ఉన్నాము. అసలు విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లియర్ కట్ పిక్చర్ చెప్తా. నా అభిప్రాయం ఇది. ఇప్పుడు ఒక దగ్గర రీ-ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి? ఏదో జరిగింది. ఏం జరిగింది? అక్కడ 3 సార్లు ఎన్నికైన ఒక ఎమ్మెల్యే హఠాన్ మరణం, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. సో 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మీకు మంచి పనులే చేశాడు. గతంలో ఆయన టీడీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆయనకంటూ కొన్ని ఇవి ఉంటాయి. ఏంటి డిమాండ్లు? నేను 10 మందికి 10 హామీలు ఇచ్చుకున్నా, అవి మీరు నెరవేరుస్తారంటే చెప్పి పార్టీకి వస్తా. వీళ్ళు కూడా ఓకేనండి మీరు రండి. అలా అన్నప్పుడు ఆ ఒప్పందంతో వీళ్ళు ఉంటారు. పనిలో పని అందరి పనులు కూడా అవుతాయి. అండ్ ఇక్కడ ముస్లిం ఓటర్ల పనులు అవుతాయి, సినీ కార్మికుల పనులు అవుతాయి. ఎందుకంటే ఆయన సినీ నిర్మాత కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి అందరి కష్టాలు తెలుసు కాబట్టి, అండ్ నెక్స్ట్ అందరి గురించి తెలుసు, ఆ నియోజకవర్గం పట్టుంది కాబట్టి ఆయన ఒక నాయకుడు. కానీ అనుకోకుండా చనిపోయాడు. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఔత్సాహికులు చాలా మంది వస్తారు. ప్రతి పార్టీ నుంచి 10 మంది 10 మంది మాకు అనుకుంటారు. లాస్ట్ ఒకరికి తెగుద్ది. ఇలా ప్రధాన పార్టీలన్నీ, ఏ పార్టీ అనేది అనవసరం, అన్ని పార్టీల గురించి చెప్తున్నా, ఉన్నప్పుడు మనం ఓటు ఎవరికి వేయాలి? ఓటు ఇది డొనేషన్ నాది, నువ్వు ఇచ్చేది అయ్యో పాపం అని వేసుకునేది కాదు. సింపతి ఎందుకు నీకు? అంటే ఫర్ ఎగ్జాంపుల్, అరే మా నాయకుడు లేడు, వాళ్ళ తరఫున వాళ్ళ భార్యో కొడుకో కూతురో నిలబడితే వాళ్ళని గెలిపిద్దాం అనుకుంటారు. అంటే ఆ నాయకుడికి ఓ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీ సమస్యలు తీరాయి. అదే నాలెడ్జ్ వాళ్ళ కొడుకో, వాళ్ళ ఆవిడకో, వాళ్ళ కూతురుకో ఉండాలనుకోవడం నీ మూర్ఖత్వం. నీ పని ఇక్కడ అయ్యింది, అక్కడ అవుతుందా లేదా తెలియదు. అండ్ అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండే కాబట్టి నీ పని అయ్యింది. తర్వాత ఇప్పుడు నీకు అయ్యిద్దో లేదో నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? ముగ్గురు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ప్రధానంగా ముగ్గురు ఎవరైనా ఉంటే, ఎవరైనా సరే జస్ట్ ఇట్లా కూర్చుంటున్నారా, లేకపోతే చాకచక్యంగా మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడే వాడికి ఏంటంటే ఆ నియోజకవర్గంతో పట్టు ఉంది. మళ్ళీ ఆ పాత నాయకుడిని మరిపించేలాగా మేబీ కొత్త పనులు చేయొచ్చు, చెప్పలేము. అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి, ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి చేయొచ్చు. ఒకవేళ ఆ అధికార పార్టీ వాళ్ళనే మీరు గెలిపించినా కూడా, ఇన్ కేసు వాళ్ళ పార్టీ అక్కడ ఉంది కాబట్టి ఈ హామీలన్నీ ఆయన నెరవేర్చేలాగా చూస్తాడు. మీరు అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు. సార్ నాకు ఆ పని చేయండి, ఈ పని చేయండి, అయ్యిద్ది. అది ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నోరు తెరిచి మాట్లాడలేని వాడు మీకు పనులు ఎలా చేస్తారు? ఇట్లాంటి ఒకటి ఆలోచన. నెక్స్ట్, ఆ ఏరియా మీద సినిమా వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, కంపెనీ ఓనర్లకి, అందరికీ, చిన్న బడుగు బలిగిన వర్గాలందరికీ కూడా ఒక పట్టున్న నాయకుడు, బాగా తిరిగి అందరికీ తెలిసినోడు అంటే ఓకే, మీరు హ్యాపీగా ఎన్నుకోవచ్చు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నాడు మొన్న? చూడు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎలాంటిది ఇది అలాగే ఉంది, ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరిగింది. నెక్స్ట్, జిహెచ్ఎంసీకి 10 ఏళ్ళుగా మినిస్టర్ ఉన్న ఆయన ఎవరు? ఆయన అవతల పర్సన్ మాట్లాడే ఆయన. మరి 10 ఏళ్ళు ఆయన ఏం చేసిండు? ఇక్కడ అదే నాలా అక్కడ పొంగుతుంది, ఆ డ్రైనేజ్ పొంగుతుంది, ఇదే అవుతుంది, ఇదే అవుతుంది. మరి ఏం చేశాడు ఈ 10 ఏళ్ళు? పైగా వాళ్ళే అధికారంలో, ఆయన దానికే మినిస్టర్. కాబట్టి బీఆర్ఎస్ కౌంటర్ ఏం చేస్తుంది? మీరు ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మీరు అదే మినిస్ట్రీ ఉన్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు అనేది వాళ్ళు లేవనెత్తున్నటువంటి అంశం. ఎగ్జాక్ట్లీ. ఏదైనా సరే వచ్చిన వెంటనే మెడ మీద కత్తి పెట్టి అదేది ఇది అంటే కుదరదు. వాళ్ళకు టైం అనేది ఇస్తే సెట్ చేస్తారు అన్నీ కూడా. వ్యవస్థలు సెట్ చేస్తూ వెళ్తారు. ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడే కంగారు పడొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు అనేది, నేను ఒక కామన్ పాయింట్ ఒకటి చెప్తా. గత 10 ఏళ్లలో పిల్లలందరూ కూడా 1 గంట వరకు తాగేవాళ్ళు. ఎందుకంటే అలా పొడిగించారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు అది 11 గంటలకే మూయమని చెప్పారు.
అంటే నీ కొడుకు 12 లోపు ఇంటికి వస్తుంది, ఇంతకుముందు వచ్చేవాడు కాదు. నెక్స్ట్ ప్రతి బస్తీలో కూడా ఒక కార్నర్లో లేదా ఒక కమ్యూనిటీ హాల్ దగ్గర ఒక 10 మెట్లుంటే అక్కడో ఆ బస్తీ పిల్లలందరూ ఉండేటోళ్ళు అక్కడ, సిగరెట్ తాగుతానో మందు తాగుతానో లేదా ఏదో ముచ్చట్లు పెట్టుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు లేరు. 12 దాటితే ఎవరింటికాడు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ రిసార్టులలో ఇష్టమున్న అడ్డమైన పార్టీలన్నీ జరిగాయి, ప్రతి ఫామ్ హౌస్లో అడ్డమైన పార్టీలన్నీ జరిగాయి. ఇప్పుడు అసలు ఫామ్ హౌస్లో పార్టీలే జరగట్లా. నెక్స్ట్ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అని చెప్పేసి 3 గంటల వరకు రోడ్ల మీద తిరిగారు లైట్లు గీట్లు వేసుకొని. ఇప్పుడు 11:30కి ఫంక్షన్ హాల్కి తాళం వేయాలన్నారు. ఎందుకు? ఈ రచ్చు ఉండొద్దని, ఆ శబ్ద కాలుష్యం ఉండొద్దని. సో మన కళ్ళ ముందే చాలా చాలా మార్పులు కనిపించాయి. సో ఇది ఏమంటారు, మా స్వేచ్ఛకి సంఖ్యలు అనుకుంటే తప్పు. మనం అంటే మారుతున్నారు. ఒకటే కాదు, ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా ఇప్పటికే 4 కోట్ల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఫ్యూచర్ లో కూడా ఇంకా కూడా జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హైడ్రాని విమర్శించారు. ఆ హైడ్రాని విమర్శించారు, చూపిస్తున్నారు భూతమే. సరే హైడ్రా పెద్ద భూతం, రోజు అల్పపీడనాలు వర్షాలు చూస్తూనే ఉన్నాగా. ఇప్పుడు మెచ్చుకుంటున్నారు, అమ్మో హైడ్రా అది ఉండబట్టే కనీసం ఇలాగని ఉన్నాం, లేకపోతే ఏమయ్యేది పరిస్థితి అని. అయ్యో ర్యాలీలు తీసిన సందర్భాలు ఉన్నాయి. హైడ్రా చాలా మంది మాట్లాడారు పాజిటివ్ గా కూడా. సో సార్ ఆ ర్యాలీని కూడా చూద్దాం, ఎందుకంటే చాలా మంది కొండాపూర్ లో కానీ లేదంటే కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు తీసిన సందర్భాలు ఉన్నాయి. సో వాట్ ఎవర్, ఓటర్ ఇష్టం ఎవరికన్నా వేసుకొని. కాకపోతే ఏంటంటే మనం ఏం డొనేషన్ చేయట్లా, మనం ఏం జాలి పడట్లా. మనకు కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్. గతంలో మాకేదో జరిగింది, కొన్ని రోజులు ఆగిపోయింది, మాకు మళ్ళీ అది కావాలి లేదా అంతకు మించి కావాలి అంటే నువ్వు ఎవరి దగ్గరకన్నా చాకచక్యంగా వెళ్ళాలి. నువ్వు ఎవరికైతే నీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నావో అవతలోడు అదొక ప్రాబ్లం అని ఆయనకు అర్థం అవ్వాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళకి ఆ నియోజకవర్గం ఒక పట్టు అనేది ఉండాలి. సో అందుకంటున్నా, ఊరికే క్యాపబుల్ గా ఉన్నటువంటి వాళ్ళని ఎంచుకోవాలి. కానీ అయ్యో సార్ అయ్యో పాపం మీరు లేరా, అయ్యో మీరు చేసిన పనులకి వీళ్ళకి సీట్ ఇద్దామంటే మీరేం డొనేట్ చేయట్లేదు కదా, మీరు నాయకుడిని ఎన్నుకుంటున్నారు. ఎలక్షన్స్, దిస్ ఇస్ నాట్ ఏ డొనేషన్. సో ఆ విధంగా వెళ్తే ఎవరిష్టం వాళ్ళది. ఇకపోతే ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏదో నెరవేరుస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్తున్నారు. అండ్ జూబ్లీ హిల్స్లో కూడా ఇప్పుడు సినీ కార్మికులకి బీమా ప్రకటించారు. అండ్ మిగతా వాళ్ళకి ఇందిరా మిల్ ఇస్తామన్నారు, ఇంకేవో ఇస్తామన్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి అవన్నీ ఇవ్వకపోతే అప్పుడు నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి నెక్స్ట్ ఎలక్షన్లో చూపించుకొని ప్రభావం. ఇప్పుడైతే ప్రెసెంట్ బాగానే ఉంది కదా సిచ్యువేషన్. అదే. థ్యాంక్ యూ విజ్ఞాన్. సో మొత్తం మీద జూబ్లీ హిల్స్లో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరిని గెలిపించే అవకాశం ఉంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.